క్షణ పోరాటం కణం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లిలో జడలు విప్పుకున్న ఇసుక మాఫియా. బహుదా నది పరివాహక ప్రాంతాలతో పాటు కాలువలు, చెరువులు, వాగులు, వంకల్లో ఎక్స్కవేటర్ల జోరు, టిప్పర్ల హోరు. లజ్జాకరమైన ఓటమితో వైసీపీ. ఆరని అంతఃకలహాలతో టీడీపీ స్థానిక నాయకత్వాల మౌనం. మదనపల్లి ఇసుక మాఫియా మీద మండిపడ్డ స్థానిక జనసేన. ఇసుక దందా ఆపకపోతే చర్యలు తప్పవని మదనపల్లి జనసేన తీర్మానం. తమ్మళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డిని అడ్డుకున్న తెలుగు తమ్ముళ్లు. దొంగచాటుగా వచ్చాడు. పాపాల పెద్దిరెడ్డి గోబ్యాక్ అంటూ రోడ్డెక్కిన వైనం. దొంగ ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే అంటూ నినాదాలు. తమ్మళ్లపల్లె వదిలి వెళ్లకపోతే దాడులు చేస్తామని హెచ్చరిక. ఏపీ మహిళలకు శుభవార్త చెప్పిన బాబు సర్కార్. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సులు అధికారికంగా వెల్లడించిన అనగాని సత్యప్రసాద్. భూ కబ్జాలపై చంద్రబాబు నాయుడు ఉక్కుపాదం. భూ బాధితులు నేరుగా ఫిర్యాదు చేయాలని పిలుపు. దీంతో పలు భూ కబ్జాలు బయటకు రానున్నాయి. చిత్తూరు జిల్లా వైకాపా నేతలకు ఏమైంది? తమ నియోజకవర్గాల్లో అడుగు పెట్టనీయకుండా పెద్దిరెడ్డి కుటుంబాన్ని అడ్డుకుంటున్న టీడీపీ శ్రేణులు, పోలీసులు. పత్తా లేని పలువురు పోటీ చేసిన అభ్యర్థులు. పూర్తిగా ముఖం చాటేసిన మరికొందరు నేతలు. కష్టకాలంలో క్యాడర్ భరోసా ఇవ్వని నేతల తీరును తప్పుపడుతున్న వైకాపా శ్రేణులు. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ మహిళలకు గుడ్ న్యూస్. ఉచిత బస్సు డేట్ ఫిక్స్. ఏపీ ప్రభుత్వం మహిళలకు శుభవార్త చెప్పింది. ఆగస్టు 15 నుంచి మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్స్ మంత్రి అనగాని సత్యప్రసాద్ అధికారికంగా వెల్లడించారు. ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత సూపర్ 6 పథకాల అమలు కోసం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ఉచిత బస్సు పథకంపై కీలక ప్రకటన వెలువడైంది. దీంతో ఎప్పుడు అమల్లోకి వస్తుందా అని ఎదురు చూస్తున్న మహిళలకు రానే వచ్చేసింది. ఇప్పటికే తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఉచిత బస్సు ప్రయాణం అమల్లో ఉంది. దీంతో ఏపీ అధికారులు ఈ 2 రాష్ట్రాల్లో పర్యటించి పథకం అమలవుతున్న తీరును పరిశీలించారు. ప్రధానంగా జీరో టికెట్ విధానంపై 2 రాష్ట్రాల్లో అధ్యయనం చేశారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, రూట్లకు అనుగుణంగా ఈ పథకాన్ని అమలు చేయాలనే అంశంపై అధికారులు ఫోకస్ పెట్టారు. ఇప్పటికే ఓ నివేదిక సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రేపు మదనపల్లెకు విచ్చేయనున్నారు. గడ్కరీ స్థానిక సత్సంగ్ స్కూల్ ను సందర్శించనున్నారు. కేంద్ర మంత్రి మదనపల్లెకి విచ్చేస్తున్న సందర్భంగా పద్మశ్రీ గ్రహీత ముంతాజ్ అలీ ఆహ్వానం మేరకు మదనపల్లె శాసనసభ్యులు ఎం షాజహాన్ బాషా సత్సంగ్ ఫౌండేషన్ వారి నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి రేపు పర్యటన వివరాలు మీడియాకు తెలిపారు. భూ కబ్జాలు, సహజ వనరుల దోపిడీపై ఏపీ సర్కార్ శ్వేతపత్రం విడుదల చేసింది. గత ప్రభుత్వ హయాంలో లక్షల ఎకరాల భూమి కబ్జా అయిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. భూ కబ్జాల బాధితులు నేరుగా ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తే తక్షణం చర్యలు తీసుకుంటానని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో కబ్జా అయిన భూముల విలువ 35,000 కోట్లకు పైగా ఉంటుందని వివరించారు. ప్రస్తుతానికి తమ రికవరీలో కబ్జా భూమి 1.70 లక్షల ఎకరాలుగా తేలిందన్న ముఖ్యమంత్రి బయటకు రావాల్సి చాలా ఉందన్నారు. ఇష్టానుసారంగా భూములను ఆక్రమించేశారంటూ వైసీపీ నాయకులపై విరుచుకుపడ్డారు. సామాన్యుల పట్ల, అసైన్ భూముల పట్ల దాష్టికంగా వ్యవహరించారన్నారు. కబ్జాదారుల దౌర్జన్యంతో భూములు కోల్పోయిన వారికి భరోసా ఇచ్చారు చంద్రబాబు. భూ కబ్జా బాధితులు నేరుగా ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. కబ్జా బాధితులకు తిరిగి భూమిని ఇప్పించే బాధ్యత తనదన్నారు. ఎవరి భూమిని వారికి అప్పగించే బాధ్యత తనదంటూ స్పష్టం చేశారు. మరి ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపుతో చాలా మంది బాధితులు బయటకు వచ్చే అవకాశం ఉందని టీడీపీ నేతలు పేర్కొంటున్నారు. మదనపల్లి యూత్ ఐకాన్ స్వచ్ఛంద సేవా సంస్థ హెల్పింగ్ మైండ్స్ చేపట్టిన కేశాలు దానానికి అనూహ్య స్పందన లభిస్తోంది. పలువురు మహిళలు, చిన్నారులు సంస్థ కార్యాలయానికి స్వచ్ఛందంగా విచ్చేసి కేశాలు దానం చేసి వారి గొప్ప మనసును చాటుకుంటున్నారు. ఈ సందర్భంగా సేవా కార్యక్రమాల్లో ముందు ఉంటున్న మహిళలకు, చిన్నారులకు హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ మీడియా ముఖంగా కృతజ్ఞతలు తెలిపారు. మదనపల్లి ముఖ్య కేంద్రంగా రక్తదానం, ఫుడ్ బ్యాంక్స్, శానిటరీ ప్యాడ్ బ్యాంక్స్, బాడీ ఫ్రీజర్ బాక్స్ సేవలతో పాటు క్యాన్సర్ బాధితులకు మానసికంగా అయినా తోడుగా నిలవాలనే గొప్ప ఆశయంతో హెల్పింగ్ మైండ్స్ హెయిర్ డొనేషన్ కార్యక్రమానికి మహిళలు, చిన్నారులు స్వచ్ఛందంగా తమ కేశాలను దానం చేసి గొప్ప మనసును చాటుకుంటున్నారు. మదనపల్లి డైరీ డేస్ ఐస్ క్రీమ్ చంద్రశేఖర్ రెడ్డి కుమార్తె జోషిత హెల్పింగ్ మైండ్స్ కార్యాలయానికి విచ్చేసి క్యాన్సర్ బాధితుల కోసం కేశాలు దానం చేసి ఆదర్శంగా నిలిచారు. కేశాలు దానం చేసిన జోషిత
జోషితకు ప్రశంస పత్రంతో పాటు పూల మొక్క బహుకరించి అభినందించిన హెల్పింగ్ మైండ్స్ బృందం. ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబకర్ సిద్దిక్ మాట్లాడుతూ క్యాన్సర్ బాధితుల కోసం తలపెట్టిన కేశాల దానంలో ఇప్పటికీ 51 మంది కేశాలు దానం చేశారని, కేశాలు దానం చేస్తున్న మహిళలు, చిన్నారులు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. కేశాలు దానం చేసిన జోషిత మాట్లాడుతూ కేశాలు దానం చేయడానికి తన తండ్రి ఎంతగానో ప్రోత్సహించారని, కూతురు దాతృత్వం పట్ల చంద్రశేఖర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్స్ సభ్యులు కిరణ్, అజయ్, దినేష్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు జోషిత, నేను 8th క్లాస్ చదువుతున్నాను. నేను క్యాన్సర్ పేషెంట్స్కి హెయిర్ డొనేషన్ చేస్తున్నాను. మా పేరెంట్స్ నాకు మోటివేషన్ చేస్తారు. అందరికి నమస్కారం. ఒక అనూహ్య స్పందన అని చెప్పచ్చు. ఈ క్యాన్సర్ బాధితుల కోసం కేశాల దానం చేసినటువంటి చిన్నారులు, మహిళలు అందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కేశాలు దానం చేయడం, ఈ కేశాల దానానికి అనూహ్య స్పందన రావడం చాలా ఆనందంగా ఉంది. నేడు మదనపల్లికి చెందినటువంటి చిన్నారి జోషిత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తన కేశాలను అనేది దానం చేసింది క్యాన్సర్ బాధితుల కోసం. ఇంకా వారి మామయ్య అనేటువంటి మిత్రుడు దినేష్ కూడా సేవా కార్యక్రమంలో ఎప్పుడు ముందుంటారు. ఆయనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ 8వ తరగతి చదువుతూనే ఇటు చదువుతో పాటు సేవా కార్యక్రమంలో పాల్గొల్ల ఈ క్యాన్సర్ బాధితుల కోసం ఒక చిరునవ్వు చిందించడానికి నా కేశాలు ఉపయోగపడతాయని చెప్పి తనకు రావడం, తన పేరెంట్స్ యొక్క సపోర్ట్ రావడం చాలా ఆనందదాయకం. ఇదే విధంగా హెల్పింగ్ మైండ్ సేవలు ముందుకు వెళ్తాయని చెప్పి అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఇంకా ఏమిటంటే ఈ ఆక్సిజన్ సిలిండర్లు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఆ సేవలు కూడా ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని ఈ మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి. జై భారత్. ఆ జిల్లాలో ఒకప్పుడు తిరుగులేని పార్టీగా చక్రం తిప్పింది వైసీపీ. వరుసగా 2 ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను గెలుచుకొని టీడీపీ అధినేత చంద్రబాబుకే సవాల్ విసిరింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సైతం తగ్గేదేలే అన్నట్లు రాజకీయం చేసేవారు ఆ జిల్లా లీడర్లు. అయితే ఇప్పుడు అక్కడ సీన్ మొత్తం రివర్స్. ఓటర్లు ఇచ్చిన షాక్తో వైసీపీ నేతలు ఇప్పటికీ కోలుకోలేకపోతున్నారు. కొందరు నియోజకవర్గాలకు వెళ్తుంటే అక్కడి టీడీపీ నేతలు అడ్డుకుంటుంటే ఇంకొందరు తమకెందుకులే అన్నట్లు ఇంటికే పరిమితమవుతున్నారు. పవర్ లో ఉండగా పెద్ద పులిలా కనిపించిన నేతలు ఇలా కుంగిపోతే ఎలా అంటూ నిట్టూరుస్తున్నారు. ఓటమితో కుదేలైన చిత్తూరు వైసీపీపై స్పెషల్ స్టోరీ. ఫలితాల తర్వాత పత్తా లేకుండా పోయారు. చాలా మంది జిల్లా నేతలు. చిత్తూరు జిల్లా ఒకప్పుడు వైసీపీకి కంచుకోట. ఉమ్మడి జిల్లాల్లో మొత్తం 14 నియోజకవర్గాలు ఉంటే 2014 ఎన్నికల్లో 8 స్థానాలను గెలుచుకున్న వైసీపీ 2019లో తన బలాన్ని ఏకంగా 13 స్థానాలకు పెంచుకుంది. ఇక తాజా ఎన్నికల్లో సీన్ రివర్స్ అయింది. పొంగనూరు నుంచి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తమ్మళ్లపల్లె నుంచి ఆయన సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి మాత్రమే విజయం సాధించారు. ఓడిపోయిన 12 మందిలో ఒకరిద్దరు తప్ప మిగిలిన నేతలంతా ఫలితాలు విడుదల తర్వాత పత్తా లేకుండా పోవడం చర్చనీయాంశమైంది. మాజీ సీఎం వైఎస్ జగన్ కు సన్నిహితులుగా ముద్రపడ్డ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమాన కరుణాకర్ రెడ్డి ఈ ఎన్నికల్లో పోటీ నుంచి ఒకరు తప్పుకోగా మరొకరు పార్లమెంట్ కు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వారి స్థానంలో వారసులను రాజకీయం అరగేట్రం చేయించారు. వారిద్దరూ ఓటమి చెందడంతో మళ్లీ నియోజకవర్గాల బాధ్యతలను మాజీ ఎమ్మెల్యేలు తీసుకున్నారు. ఇక శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి జాడ తెలియడం లేదని కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఓటమి తర్వాత ఆయన పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారని చెబుతున్నారు. ఫైర్ బ్రాండ్ లీడర్ గా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న మాజీ మంత్రి రోజా నగరిలో ఎదురైన పరాభవంతో బయటకు రావడం లేదు. నగరిలో ఇంటికే పరిమితమైన రోజా మీడియా కంటపడకుండా తిరుగుతున్నారు. పార్టీ కార్యకర్తలతోనూ ఆమె మాట్లాడడం లేదు. అదేవిధంగా గంగాధర నెల్లూరులో పోటీ చేసిన మాజీ మంత్రి నారాయణ స్వామి కుమార్తె కృపాలక్ష్మి కూడా ఇంటికి పరిమితమయ్యారు. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని చిత్తూరు అసెంబ్లీ టికెట్ దక్కించుకున్న విజయానందరెడ్డి ఫలితాల విడుదల తర్వాత పత్తా లేకుండా పోయారు. ఇదే విధంగా మరో సిట్టింగ్ ఎమ్మెల్యే టికెట్ కు ఎసురు పెట్టిన మదనపల్లి నేత నిస్సర్ అహ్మద్ కూడా ఓటమిని తట్టుకోలేకపోతున్నారు. ఆయన ఇల్లు వదిలి బయటకు రావడం లేదు. ఇక పీలేరును తన అడ్డాగా మార్చుకుని 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చింతల రామచంద్రారెడ్డి సైతం ఓటమితో కుంగిపోయారు. ఓటర్లు ఇచ్చిన షాక్ తో ఆయన పూర్తిగా ఆయన ఇంటికే పరిమితమయ్యారు. పలంనేరుకు చెందిన మాజీ ఎమ్మెల్యే వెంకటగౌడ్ జాడ తెలియడం లేదు. ఆయన బెంగళూరుకు వెళ్లిపోయినట్లు కార్యకర్తలు చెబుతున్నారు. చుక్కని లేని నావల వైసీపీ పరిస్థితి. ఇక మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఆశీస్సులతో సత్యవేడు వైసీపీ టికెట్ దక్కించుకున్న రాజేష్ సత్యవేడు నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడలేదు. ఇదే విధంగా పూతలపట్టు, కుప్పంలో పోటీ చేసిన వైసీపీ నేతలు సైతం కార్యకర్తలకు అందుబాటులో లేకుండా తిరుగుతున్నారు. కుప్పంలో చంద్రబాబుపై పోటీ చేసిన ఎమ్మెల్సీ భరత్ అప్పుడప్పుడు మాత్రమే బయటకు వస్తున్నారు. మొత్తానికి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి వైసీపీని పూర్తిగా డ్యామేజ్ చేసింది. ఎన్నికల విజయం తర్వాత టీడీపీ దూకుడుగా ఉంటే తమ నాయకులు ముఖం చూపించుకోకపోవడం వల్ల అధికార పార్టీకి టార్గెట్ అవుతున్నామని వాపోతున్నారు కార్యకర్తలు. పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులను టీడీపీ శ్రేణులు వెంటాడుతూనే ఉన్నాయి.
పొంగనూరులోకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎంపీ మిథున్ రెడ్డిని రానియకుండా పలుమార్లు అడ్డుకున్న టీడీపీ శ్రేణులు తాజాగా మంగళవారం తంబళ్లపల్లె నియోజకవర్గంలోకి ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి రాకూడదంటూ రోడ్డెక్కారు. తంబళ్లపల్లి నియోజకవర్గం ఎన్నికల ఫలితాల అనంతరం నిన్న దొంగచాటుగా నియోజకవర్గంలో అడుగుపెట్టిన పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డిని నియోజకవర్గం వదిలి వెళ్లాలి అంటూ తెలుగు తమ్ముళ్ల నిరసనకు దిగారు. తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ద్వారకనాథ్ రెడ్డి గో బ్యాక్ అంటూ నిరసన వ్యక్తం చేశారు. ద్వారకనాథ్ రెడ్డి నియోజకవర్గం వదిలి వెళ్లకపోతే దాడులు చేస్తామని తెలుగు తమ్ముళ్లు హెచ్చరించారు. దొంగ ఓట్లతో గెలిచిన ద్వారకనాథ్ రెడ్డికి తంబళ్లపల్లిలో పర్యటించే నైతికత లేదని వారు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అట్లా కాదులే సార్, ఇప్పుడు పరిస్థితి మీరు ఐదేళ్లంతా వాళ్ళ సొమ్ము వేసినారు. ఇంకా మారండి మీరు అంతెందుకు సార్ వాళ్ళ పనులు కేజీఎన్ కాదు సార్, మమ్మల్ని డిలే చేస్తున్నా ఒకటే చెప్తా ఉన్నాము, రేపైనా మేము పాపారెడ్డి గో బ్యాక్, పాపారెడ్డి గో బ్యాక్, దొంగోట్లతో గెలిచిన ఎమ్మెల్యే, దొంగోట్లతో గెలిచిన ఎమ్మెల్యే, దొంగోట్లతో గెలిచిన ఎమ్మెల్యే, దొంగోట్లతో గెలిచిన ఎమ్మెల్యే, గో బ్యాక్, గో బ్యాక్, గో బ్యాక్, పాపారెడ్డి 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 గో బ్యాక్. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం మారి కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత పలు చోట్ల ఫైళ్లు తగలబడుతున్నాయి. ఇది యాదృచ్ఛికమో లేక రికార్డుల లెక్కలు తారుమారు చేయడమో తెలియరావడం లేదు. తాజాగా మదనపల్లి రూరల్ మండలం కొత్త ఇండ్లు సచివాలయం మరియు పంచాయతీకి చెందిన వస్తువులకు అర్ధరాత్రిలో నిప్పు పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు. ఇక్కడ ప్రభుత్వానికి చెందిన పలు రకాల మెటీరియల్ కాలిపోయినట్లు తెలుస్తోంది. సోమవారం అర్ధరాత్రి దాటాక మదనపల్లి మండలం కొత్త ఇండ్లు సచివాలయం పరిధిలో ఉన్నటువంటి చెత్త బుట్టలో ముఖ్యమైన వస్తువులను నిప్పు పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు. ఉదయం సచివాలయ సిబ్బంది ఆఫీస్కు రాగానే డోర్లు తెరిచి ఉండగా లోపలికి వెళ్లి చూస్తే కొన్ని వస్తువులు కాలిపోయినట్లు గుర్తించారు. వెంటనే పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కాగా సచివాలయ తలుపులు బద్దలు కొట్టాలని ప్రయత్నించిన దుండగులకు అది వీలు కాకపోవడంతో అనుకున్న మరో కార్యాలయ తాళాలు పగలగొట్టినట్లు తెలుస్తోంది. అక్కడ సచివాలయానికి సంబంధించిన పలు డాక్యుమెంట్లు ఉన్నట్లు తెలుస్తోంది. కొత్తెల గ్రామ పంచాయతీ కార్యదర్శి మేము ఉదయాన్నే సచివాలయం రాగానే మా సచివాలయం స్టోర్ గది అందు ఈ పొగలు ఈ విధంగా బోర్డు ఉండడం చూడంగానే పంచాయతీకి సంబంధించిన మొత్తం ఈ పరికరాలు కానీ పారిశుద్ధ్య కార్మికులు కానీ తర్వాత పారిశుద్ధ్య కార్మికుల పరికరాలు మరియు సచివాలయం యొక్క డాక్యుమెంట్స్ మాకు సచివాలయంలో ప్లేస్ లేనందున ఇక్కడ పెట్టాము. కానీ ఎవరో రాత్రి 1:30 గంట ఎందు గుర్తు తెలియని దొంగలు ఇక్కడ నిప్పు పెట్టడం జరిగింది. కావున ఉదయాన్నే వచ్చిన తర్వాత మేము తాలూకా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు తర్వాత చర్యలు తీసుకున్న తర్వాత తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. మదనపల్లెలో జడలు విప్పుకున్న ఇసుక మాఫియా. బాహుదా నది పరివాహక ప్రాంతాలతో పాటు కాలువలు, చెరువులు, వాగులు, వంకల్లో ఎక్స్కవటర్ల జోరు, టిప్పర్ల హోరు. లజ్జాకరమైన ఓటమితో వైసీపీ ఆరని అంతః కలహాలతో టీడీపీ స్థానిక నాయకత్వాల మౌనం. మదనపల్లె ఇసుక మాఫియా మీద మండిపడ్డ స్థానిక జనసేన ఇసుక దందా ఆపకపోతే చర్యలు తప్పవని మదనపల్లె జనసేన తీర్మానం. టీడీపీ అధికారంలోకి వచ్చి 30 రోజులు కాలేదు. స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాష్కు అభినందన సన్మానాలు ఇంకా ఆగలేదు. సీఎం నారా చంద్రబాబు నాయుడు
నాయుడు ప్రకటించిన ఉచిత ఇసుకకు అధికారిక అనుమతులు దక్కనే లేదు. అయినా పవర్ హమారా అంటూ నియోజకవర్గ వ్యాప్తంగా ఇసుక మాఫియా జడలు విప్పింది. ఎక్కడికక్కడ ఎక్స్కవేటర్లు రంగంలోకి దిగేశాయి. టిప్పర్లు టప్ టప్ మంటూ అక్రమ ఇసుకను తరలించేస్తున్నాయి. అటు కర్ణాటక, ఇటు తమిళనాడు మధ్యలో మదనపల్లి నియోజకవర్గం. దీంతో మునిపెన్నడూ లేని విధంగా పక్కా ప్లాన్తో రాజకీయ అండదండలతో పోలీస్ రెవెన్యూలను వెక్కిరించే స్థాయిలో ఇసుక దందా చెలరేగిపోతోంది. అధికార టీడీపీలో ఆరని అసమ్మతి మంటలు. ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ లజ్జాకరమైన ఓటమి వరసి ఇసుక మాఫియాను వ్యతిరేకించే రాజకీయ శక్తులే మదనపల్లిలో కనుమరుగైపోయాయి. జిల్లా మంత్రి మండిపల్లికి మదనపల్లి రాజకీయాల ఓనమాలే తెలియకపోవడంతో ఎమ్మెల్యే షాజహాన్ ఏక ఛత్రాధిపత్యమే నియోజకవర్గ రాజకీయాలను శాసిస్తుండడంలో సందేహం అక్కర్లేదు. ఇదిలా ఉండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో చక్రం తిప్పిన వారే ఇప్పుడు పోలీస్ రెవెన్యూ వర్గాలను అదుపులో ఉంచుకొని భారీ ఇసుక దందాకు తెరలేపినట్టు మీడియా సైతం కోడై కూస్తూ ఉంది. బహుదా నది అలాగే నది పరివాహక ప్రాంతాల్లో భారీ యంత్రాలతో ఇసుక తవ్వేస్తూ టిప్పర్లు పెట్టి పొరుగు రాష్ట్రాలకు తరలించేస్తున్నట్లు సమాచారం. చిన్న చిన్న వాహనాల్లో తరలిస్తున్న ఇసుకను పోలీసులు పట్టుకుంటున్నారు. కానీ భారీ టిప్పర్లలో తరలుతున్న ఇసుక సంగతేంటని విమర్శలు ఊపందుకుంటున్నాయి. ఈ క్రమంలో మదనపల్లె జనసేన మంగళవారం ఇసుక మాఫియా మీద సింహ గర్జన చేసింది. ఆ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఇసుక మాఫియా కోరలను తుంచేయాలని తీర్మానం జరిగింది. స్వచ్ఛమైన పాలన, పేద ప్రజల సంక్షేమం లక్ష్యంగా ప్రభుత్వం ఏర్పడితే మదనపల్లె ఇసుక బకాసురులు తమ ప్రభుత్వానికి కళంకనం తెస్తున్నారని మదనపల్లె జనసేన మండిపడింది. నిజానికి మదనపల్లె టీడీపీ అభ్యర్థి షాజహాన్ బాషా జనసేన మద్దతుతోనే ఎన్నికల్లో గట్టెక్కారని గుర్తు చేస్తూ అవినీతి రహిత పాలనకు ఎమ్మెల్యే షాజహాన్ కంకణబద్ధుడు కావాలని జనసేన పిలుపునిచ్చింది. పార్టీ అధికారంలోకి వచ్చి 6 కాలం శ్రమించినాక పంట పడితే మనము ఆ ఫలాలు అనుభవించే టైం దగ్గరకు వచ్చింది. మీరు మరీ ముఖ్యంగా ఆలోచించాల్సింది, ఇప్పుడు మనం అధికారంలో ఉన్నాం, మన మీద ఇంకా బాధ్యత పెరిగింది. మీరు ఒక గ్రామంలో ఒక సచివాలయ సిబ్బందిని కానీ, ఒక గ్రామ పంచాయతీ సెక్రటరీని కానీ, ఒక ఎంఆర్ఓని కానీ, ఒక ఆర్ఐని కానీ, ఒక పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఎస్ఐ గారితో కూడా మీరు మాట్లాడాలన్నప్పుడు రైట్ రాయల్ గా నేను జనసేన కార్యకర్తని, నేను జనసేన నా ఐడి కార్డు ఇది అని చెప్పి మనం మాట్లాడితే ఖచ్చితంగా మనకు లభించే గౌరవం మనకు లభిస్తుంది. కాబట్టి మీరు ఒక్కొక్కరు ఇప్పుడు పార్టీ నిర్దేశించింది, మన పిఎస్సి చైర్మన్ నారాయణ మనోహర్ గారు టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడతా ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 50 మంది కాదు ఇంకా ఉత్సాహంగా ఉంటాయి. ఇందాక మహేష్ గారు చెప్పినట్లు ఇక్కడ గ్రూపులు ఏమి లేవు, మదనపల్లిలో అభిప్రాయ భేదాలు ఏమి లేవు. ఒక కుటుంబంలో కూడా చిన్న చిన్న అభిప్రాయ భేదాలు అన్నదమ్ములకి, భార్యాభర్తలకి, అమ్మ కొడుకులకి, నాయన కొడుకులకి వస్తాయి. కానీ కుటుంబం అన్నాక అందరూ సర్దుకొని పోవాలి కాబట్టి అందరూ సర్దుకొని అందరూ ఏకతాటి మీదకి వచ్చి మదనపల్లి మొట్టమొదటి ప్లేస్ లో నిలపాలని చెప్పేసి మీ అందరినీ నేను అభ్యర్థిస్తాను. మరీ ముఖ్యంగా మనకు ఈ సందర్భమో అసందర్భమో నాకు తెలియదు, కానీ మన మీద జనసేన పార్టీ మీద, జనసేన సైనికుల మీద బాధ్యత పెరిగింది. మొన్న వైసీపీ గవర్నమెంట్ అరాచకం, జగన్మోహన్ రెడ్డి అరాచకం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరాచకం, వాళ్ళ అరాచకాలను భరించలేకనే ప్రజలు చరిత్రలో కనీ వినియరిగిన రీతిలో వాళ్ళ గుణపాఠం నేర్పించారు. ఇప్పుడు వైసీపీ అంత చుట్టుగా ఓడిపోయే దాంట్లో ప్రధాన కారణాలు ఉంటే దాంట్లో ఇసుక కూడా ఒకటి. అందుకనే మన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ అధినాయకం అందరూ మాట్లాడుకుని కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టింది. కానీ దురదృష్టవశాత్తు మదనపల్లిలో కొంతమంది దుండగులు అప్పుడే అక్రమ ఇసుక వ్యాపారం మొదలుపెట్టి చెంబకూరు, ఇక్కడ కొత్తపల్లి ఓగులనాయన చెరువు, అక్కడ నిమ్మనపల్లి డ్యామ్ దగ్గర ఇసుకను అక్రమ రవాణా చేస్తా ఉంటే దాన్ని సీజ్ చేయడం జరిగింది. ఒకవేళ ట్రాక్టర్ అయితే సీజ్ చేశారు. నేను ఎస్ఐతో కూడా మాట్లాడాను, నిమ్మపల్లి ఎస్ఐ గారితో. కానీ క్రేన్లు, ప్రొక్రేన్లు ఏమైనాయి. కాబట్టి మీ ప్రాంతాల్లో, మీ గ్రామాల్లో, మీ వార్డుల్లో మీకు ఇప్పుడు ఎందుకంటే టెక్నాలజీ పెరిగిపోయింది. ప్రభుత్వంలో మనం వచ్చాం, మనం రావడమే కాదు, అవతల వాళ్ళు ఏదైతే అవినీతి చేశారో, ఏదైతే తప్పు చేశారో అది మన ప్రభుత్వంలో జరగకుండా చూసే బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ఇసుక అనేది ఉచితం. ఎక్కడైతే మీరు ఇసుక లభిస్తుందో ప్రభుత్వం ఇంకా మన మదనపల్లి ఇంకా రీచ్ అలాట్ కాల
ఆ ప్రభుత్వమే రీచ్ దగ్గర చేరుస్తుంది. చేర్చిన తర్వాత అక్కడికి వచ్చి మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, నువ్వు తల మీద తట్టు పెట్టుకుని పోతావా, పో ఫ్రీ. నువ్వు నీ సొంత ట్యాక్స్ ఉందా, వచ్చి ఫ్రీస్ లో తీసుకోబో, ఎద్దుల బండిలో తీసుకోబో, టిప్పర్ లో తీసుకోబో. ఓన్లీ లోడింగ్ ఆడ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ తప్ప నువ్వు మైన్స్ అండ్ ఛార్జ్ డిపార్ట్మెంట్ ₹1 కట్టాల్సిన పని లేదు. కాబట్టి ఎక్కడైనా మదనపల్లిలో అక్రమ ఇసుక రవాణా గాని, అక్రమ ఎర్రచందనం గాని, అక్రమ కలప గాని, అక్రమ మట్టి తరలింపు గాని ఏదైనా జరిగితే మీ సెల్ ఫోన్ లో దాన్ని ఇమీడియట్ గా తీసి సంబంధిత అధికారులకి మీరు తెలియజెప్పాలా. ఎందుకంటే మన నాయకుడు ఏమి స్వచ్ఛమైన పాలన అందించాలా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మదనపల్లిలో జడలు విప్పుకున్న ఇసుక మాఫియా. బహుదా నది పరివాహక ప్రాంతాలతో పాటు కాలువలు, చెరువులు, వాగులు, వంకల్లో ఎక్స్కవేటర్ల జోరు, టిప్పర్ల హోరు. లజ్జాకరమైన ఓటమితో వైసీపీ. ఆరని అంతఃకలహాలతో టీడీపీ స్థానిక నాయకత్వాల మౌనం. మదనపల్లి ఇసుక మాఫియా మీద మండిపడ్డ స్థానిక జనసేన. ఇసుక దందా ఆపకపోతే చర్యలు తప్పవని మదనపల్లి జనసేన తీర్మానం. తమ్మళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డిని అడ్డుకున్న తెలుగు తమ్ముళ్లు. దొంగచాటుగా వచ్చాడు. పాపాల పెద్దిరెడ్డి గోబ్యాక్ అంటూ రోడ్డెక్కిన వైనం. దొంగ ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే అంటూ నినాదాలు. తమ్మళ్లపల్లె వదిలి వెళ్లకపోతే దాడులు చేస్తామని హెచ్చరిక. ఏపీ మహిళలకు శుభవార్త చెప్పిన బాబు సర్కార్. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సులు అధికారికంగా వెల్లడించిన అనగాని సత్యప్రసాద్. భూ కబ్జాలపై చంద్రబాబు నాయుడు ఉక్కుపాదం. భూ బాధితులు నేరుగా ఫిర్యాదు చేయాలని పిలుపు. దీంతో పలు భూ కబ్జాలు బయటకు రానున్నాయి. చిత్తూరు జిల్లా వైకాపా నేతలకు ఏమైంది? తమ నియోజకవర్గాల్లో అడుగు పెట్టనీయకుండా పెద్దిరెడ్డి కుటుంబాన్ని అడ్డుకుంటున్న టీడీపీ శ్రేణులు, పోలీసులు. పత్తా లేని పలువురు పోటీ చేసిన అభ్యర్థులు. పూర్తిగా ముఖం చాటేసిన మరికొందరు నేతలు. కష్టకాలంలో క్యాడర్ భరోసా ఇవ్వని నేతల తీరును తప్పుపడుతున్న వైకాపా శ్రేణులు. క్షణక్షణ పోరాటం కణం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.